ఒకప్పుడు మహిళలు మాకు సమాన హక్కులు కావాలని, ఈక్వాలిటీ కావాలని మనం పోరాడేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈక్వాలిటీ దగ్గర నుంచి ఈక్విటీకి వచ్చాం. అంటే మనం సమానంగానే పురుషులతో ఉంటున్నాం, అది సమానంగానే న్యాయబద్ధంగా కూడా మనకి హక్కులు కావాలని మనం ఇప్పటికీ పోరాడుతున్నాం. సో ఈక్వాలిటీ దగ్గర నుంచి ఈక్విటీ వచ్చాం. కానీ ఈ సంవత్సరం మహిళలందరికీ మెంటల్ వెల్నెస్ అనేది చాలా ప్రప్రథమంగా కోల్పోతుంది. మనం మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటేనే మన ఫ్యామిలీని కూడా స్ట్రాంగ్గా చూడగలుగుతాం. మన ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉంటే సొసైటీ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి మెంటల్ వెల్నెస్ మీద ఈ సంవత్సరం మనం అందరం ఫోకస్ చేద్దాం. ఆడవాళ్ళే ఇంటికి వెలుగు అని ప్రతిసారి అంటాం కదా. సో అట్టి పరిస్థితుల్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో కానీ ఆడవాళ్ళకి మగవాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటే అది మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో వన్స్ అగైన్ ఈసారి మేము ఇంటర్నేషనల్ విమెన్స్ డే చేసినట్టే మెన్స్ డే కూడా మేము డెఫినెట్గా చేస్తాం. థ్యాంక్ యూ. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ ఇంత ఆనందంగా మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామంటే అసోసియేషన్ వారు చాలా ప్రోత్సహించారు. సో ప్రెసిడెంట్ వాసుదేవ్ గారు, సెక్రటరీ సురేష్ గారు సో మాకు ఈ కమ్యూనిటీ హాల్ని స్పాన్సర్ చేయడం వల్ల మేము ఈరోజు ఇంత ఘనంగా చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈరోజు మార్నింగ్ నుంచి కూడా వెల్కమ్ డ్రింక్ నుంచి ఎండింగ్ వరకు కూడా అంటే ఇప్పటి వరకు చాలా బాగా ఎంజాయ్ చేశాము. చాలా అరేంజ్మెంట్స్ అయితే సూపర్గా చేశారు. ఆడవాళ్ళు ఇంటికే అంకితం అయిపోకుండా ఇలాంటి వాటికి కూడా ఇలాంటి కాలనీలో జరపడం వల్ల అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఇయర్లీ వన్స్ కాబట్టి అవకాశం ఉంటుంది. సో ఇంకా ఎవరైనా వినియోగించుకునే వాళ్ళు వినియోగించుకొని ఇంకా ఇలాంటి కార్యక్రమాలు కాలనీలో ఇంకా మంచి మంచి జరగాలని చెప్పి సపోర్ట్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. మరిపాలెం ఓడాలేట్ కమిటీ వాళ్ళు నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు నేను చాలా అభినందిస్తున్నాను. అందరికీ ఈరోజు అంతర్జాతీయ మహిళా దిన శుభాకాంక్షలు. ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు చూసుకుంటే మహిళలందరూ ఇంటి పట్టునే కాకుండా ప్రతి రంగంలో అది ఏదవనివ్వండి, క్రీడా రంగం అవనివ్వండి, వ్యాపార రంగం అవనివ్వండి, రాజకీయాలు అవనివ్వండి, ప్రతి దాంట్లోని మహిళలు చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు సమాజ అభివృద్ధికి. సో మన మహిళలందరూ కలిసి ఐకమత్యం అయ్యి మహిళా సాధికారిత అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం కానీ, ఎడ్యుకేషన్ విద్య కోసం కానీ, వాళ్ళ సమాన హక్కుల కోసం కానీ, వాళ్ళకి అవకాశాలు కల్పించడంలో కానీ మన మహిళలందరూ ఒకటై వాళ్ళకి మనం హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. దానివల్ల సమాజ అభివృద్ధి కూడా చెందుతుంది. మనకి పురాణాల్లోనే చెప్తూ ఉంటారు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని. మరి మాతృమూర్తికి అంత మహిళలకు మొట్టమొదటి స్థానం, ప్రధాన స్థానం మన శాస్త్రాల్లోనే పురాణాల్లోనే ఉన్నాయి. ఒక స్త్రీ శక్తితో పోలిస్తారు, ఒక భూదేవితో పోలిస్తారు, అంత సహనం ఉంది, అంత ఓర్పు ఉంది అని. ఒక లక్ష్మితో పోలిస్తారు, ఐశ్వర్యం సుఖ సంతోషాలు తీసుకొస్తారని. సో మహిళలు మన సమాజంలో ఒకటే ఉండి ఇంకో నలుగురు మహిళలకు ఉపాధి కల్పించి ఉపయోగపడేలా ఉండి ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారిత, వాళ్ళ ఆర్థిక స్వభం అంటే సెల్ఫ్ ఇండిపెండెన్స్ కలగడానికి మనం అందరూ కృషి చేయాలని, దాని నుంచి సమాజం అభివృద్ధి చెందుతుందని నేను అనుకుంటున్నాను. మరొకసారి అందరు మహిళలకు అంతర్జాతీయ మహిళా దిన శుభాకాంక్షలు. అందరు మహిళలకి శుభాకాంక్షలు. నేను ఈ కంపెనీకి జాయింట్ సెక్రటరీగాను లాస్ట్ 7 years నుండి వర్క్ చేస్తున్నాను. ఎందుకు మహిళా దినోత్సవం ఎందుకు వచ్చింది అన్నది కూడాను చాలామందికి తెలీదు. అది ఈ మధ్యన చాలామంది చేసుకుంటున్నారు మహిళా దినోత్సవం.